ది ఆల్ పవర్ఫుల్ గాడ్, సర్వశక్తివంతమైనటువంటి భగవంతుడు. సర్వశక్తివంతుడు అంటే ఆయన చేయలేని ఏమీ లేదు. ఇక ఇది అధ్యాయం. చూద్దాం ఈ అధ్యాయం ఏమిటో. బాబాస్ అవుట్వర్డ్ సఫరింగ్ ద ఫిజికల్ ఆస్పెక్ట్ వాస్ నాట్ డ్యూ టు ఇల్నెస్. బాబా 1960వ దశకం నుండి మెహరాజాద్కి పరిమితం అయిపోయి ఉన్నారు ఎక్కువగా. ఆయన ఎప్పుడు చూసినా నీరసం, ఏకాంతవాసం, నడవలేకపోవడము, కూర్చోలేకపోవడము, అనారోగ్యము, ఇదే పరిస్థితి. అయితే భౌతికంగా ఆయనలో కనపడే రోగలక్షణాలన్నీ కూడా అనారోగ్యం వలన సంక్రమించినవి కావు. ఆయన శరీరంలో కనిపించినటువంటి ఈ నీరసము, ఈ లక్షణాలన్నీ కూడా అనారోగ్యం వలన సంక్రమించినవి కావు. బట్ ఇట్ వాజ్ బికాజ్ ఆఫ్ ది యూనివర్సల్ వర్క్ దట్ హీ వాజ్ డూయింగ్ ఫర్ హ్యుమానిటీ. మానవాళి కోసం ఆయన నెత్తి మీద వేసుకున్నటువంటి విశ్వభారము యొక్క తాకిడి, అది ఆయనలో ఆ సిమ్టమ్స్, ఆ లక్షణాలు కనిపించేలాగూ చేసేది. ఆయన బాబా అనేవారు ఒక్కొక్కసారి ఈ నడుం దగ్గర నొప్పి తట్టుకోలేక ఈ మొత్తం విశ్వము యొక్క బరువు నా మీద ఆనేసింది, ఇదిగో ఇక్కడ ఉంది ఆ నొప్పి అంతా అని చూపించి ఉండేవారు బాబా. మనీ సెడ్ వన్ డే as she was addressing a crowd of Baba lovers seated in the Mandali Hall. ఇది మండలి హాల్లో మెహరాజాద్లో చాలామంది ప్రేమికులు బృందం కూర్చొని ఉన్నప్పుడు మణి చెప్తున్న మాటలు మనం ఇప్పుడు విందాం. బాబా looked so frail, so fragile from the strain of the universal suffering that he subjected his body to. ఎలా ఉండేవాడంటే మొత్తం ఒక నెల రోజులు లంకణాలు చేసేసినోడు ఎలా ఉంటాడు, ఇలా నీరసంగా బుర్ర వాలేసుకొని అలా ఉండేవారు బాబా. ఒక్కోసారి ఆ యూనివర్సల్ సఫరింగ్ వల్ల హీ హెడ్ గివెన్ us hints that the final moments had come for him and that he would be no more in the physical body. బాబా చివర జనవరి 31 నాడు శరీరం వదిలేసి ముందు రోజుల్లో స్పష్టంగా హింట్లు ఇచ్చేసాడు మాకు, వెళ్ళిపోతున్నాను రా నాన్న, నేను ఇక శాశ్వతంగా ఈ భౌతిక శరీరంలో మీకు ఉండను అని చాలా స్పష్టంగా చెప్పేసేవారు బాబా. హీ ట్రైడ్ టు ప్రిపేర్ అస్ ఫర్ దాట్. ఎందుకని చెప్పేవాడు? మనందరినీ దానికి సంసిద్ధులుగా చేయడం కోసం చెప్పేవాడు ఆయన. బట్ సమ్హౌ వీ నెవర్ గ్రాస్ప్డ్ ఇట్ బికాజ్ హీ వుడ్ కవర్ అస్, రివీల్. కానీ మాకు ఏమీ ఒక్క మాట కూడా ఒక్కడికి కూడా స్ఫురించలేరు. అయ్యో బాబా వెళ్ళిపోతాడేమో అని అనిపించలేదు మాకు. ఒక ముసుగు వేసేసి మాకు తెలియకుండా చేసేసాడు. మనం మహమ్మద్ మస్తు గురించి చెప్పుకున్నాం. మనం ఆ సిద్ధు అనేటువంటి మండలి సభ్యుడు మహమ్మద్ మస్తుకు కేర్ టేకర్గా ఉండేవాడు. మహమ్మద్ మస్తు మెహరాబాదులో ఉండేవాడు, బాబా మెహరాజాద్లో ఉండేవారు. బాబాకి ఆరోగ్యం బాగులేదు, చాలా సఫర్ అవుతున్నారని కబురు వస్తూ ఉండేది. పాద్రి, పెండు వీళ్ళంతా మెహరాబాద్లో ఉండేవారు. ఇక జనవరి 30 అంటే ఒకరోజు ముందు అసలు బాగులేదు బాబాకి అని కబురు వచ్చింది మెహరాబాద్. ఆ సిద్ధు మహమ్మద్ని అడిగాడు, మహమ్మద్ ఒక్కరోజు నాకు పర్మిషన్ ఎవరనైనా నువ్వు, నేను వెళ్ళి బాబాని చూసి మళ్ళీ రేపు వచ్చేస్తాను అన్నాడు. అతను మన మాటలు విండో, ఎక్కడో ఉంటాడు వేరే ప్రపంచంలో, ఎందుకని 5 భూమికలు వాడి. కానీ అతను కిందకి దిగొచ్చి రేపు ఎక్కడికే వస్తున్నాడు అన్నయ్య, నువ్వెందుకయ్యా వెళ్ళడము ఏమన్నాడంటే, దాదా అనేవాడు. దాదా కళ్ళు ఇదరి ఆయేగి ఏదో అన్నాడు అతను. అంటే లేదు అసలు బాగలేదు బాబాకి, ఎలా వస్తాడు ఇక్కడికి అన్నాడు అతను. రేపటి నుంచి ఇంకేం తేడా ఉండదు దానికి, అంత బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ వాళ్ళకి ఏం తెలుస్తుంది, ఏదో పిచ్చోడు వాగుతున్నాడు ఏదో చెప్తున్నాడు. అలాగే వీళ్ళందరికీ హింట్స్ ఇచ్చేవారు బాబా, కానీ వీళ్ళు ఏమీ పట్టించుకునేవారు కాదు. ఇరిచి వచ్చి ఫైట్ చేసేవాడు బాబాతో. బాబా నువ్వేమో దర్శనం ఇచ్చేస్తానంటున్నావు, నువ్వు ఇలా ఉంటే ఎలా ఇస్తావు నువ్వు దర్శనం, కూర్చోవడమే కష్టంగా ఉంది నీకు, పోనీ పడుకుని ఇస్తాను, నీకు ఏమైనా అభ్యంతరమా చిచి పడుకునేవాడు ఏం బాగుంటుంది అనేవాడు. అంటే చాలా స్పష్టంగా చెప్తూ ఉండేవారు బాబా. కానీ వీళ్ళు ఎవడో అది పట్టించుకునేవారు కాదు. ఏదో ఇంకోటి ఏదో అంటున్నాడు బాబా. తర్వాత శరీరం వదిలేసాక ఒక్కొక్కటి వెనకాల ఫ్లాష్ బ్యాక్ కొడితే అయ్యి. సో ముసుగు వేసేసాడు, చెప్పాడు కానీ మనం గమనించలేకుండా ఒక ముసుగు వేసేసినట్టుగా మేము అనుకున్నాము. ఒక్కడికి స్ఫురించలేదు. షీల బాబా దగ్గరికి వెళ్ళింది ఆవిడ దర్శనానికి. మామూలుగా వీకెండ్స్లో వెళ్తూ ఉండేది ఆవిడ. వెళ్ళిపోతుంటే ఎంబ్రేస్ చేసుకున్నారు, వెళ్ళిపో అన్నారు. వెళ్ళిపోయి బయటకు వచ్చేసేటవాడికి
మళ్ళీ మెహరాని పంపించారు బాబా, పిలుచుకురాని. మెహరా వచ్చి షీలా బాబా పిలుస్తున్నారు. మళ్ళీ వెళ్ళింది, మళ్ళీ దగ్గరకు పిలిచి మళ్ళీ ఆలింగనం ఇచ్చారు, ముద్దు పెట్టుకున్నారు. మళ్ళీ వెళ్ళిపోయింది. మళ్ళీ మెహరాన్ని పంపి మళ్ళీ రమ్మన్నారు. 3 సార్లు పిలిపించారండి. 3 సార్లు ఎంబ్రేస్ చేసుకున్నారంటే అదే లాస్ట్. అలాగే బాలనాటు దర్శనానికి తీసుకోవడానికి వచ్చాడు డిసెంబర్లో అనుకుంటాను, 1968 డిసెంబర్లో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే మళ్ళీ పిలిచారు బాబా. పిలిచి ఇక్కడ ముద్దు పెట్టుకున్నారు. 2 బుగ్గలు గట్టిగా ముద్దు పెట్టుకున్నారు. ముద్దు పెట్టుకుని కళ్ళల్లోకి అలా చూసి ఇలా అన్నారు. అది లాస్ట్. సో అందరికీ కూడా ఒక క్లూ ఇచ్చారు, కానీ ఎవడూ క్లూ పట్టుకోలేదు వీళ్ళెవరు. ఐ రిమెంబర్ హౌ హీ టోల్డ్ దట్ హిస్ వర్క్ వాజ్ 100% కంప్లీట్. నా పని 100% నాకు సంతృప్తి కలిగే విధముగా పూర్తి చేసుకున్నాను అని బాబా చెప్పిన మాట. అండ్ ది రిజల్ట్స్ ఆఫ్ ది వర్క్ వుడ్ బి 100%. దీని ఫలితం కూడా 100% ఉంటుంది అని బాబా చెప్పారు. అంటే ఏంటి, పని పూర్తయిపోతే ఆయన ఎందుకు ఉండాలి ఈ శరీరంలో అని మాకెవరికి స్ఫూరించలేదు. పని పూర్తి అయిపోయిందంటే ఆయన మూటాముళ్ళు సర్దేస్తున్నాడని మనం అనుకోవాలి కదా, అనుకోలేకపోయాం. హీ వుడ్ టెల్, అప్పుడు పని అయిపోయిందని చెప్పి ఇలా చెప్పేవారట మాకు స్త్రీ మండలికి. హీ వుడ్ టెల్, యూ విల్ సీ మీరు చూస్తారు, నేనన్న మాటల అర్థం మీరు చూస్తారు అనేవారు. హౌ మై లవర్స్ విల్ కమ్, హౌ మై లిటిల్ వన్స్ విల్ కమ్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ది వరల్డ్. మీరు బతుకుండగానే చూస్తారు, ఈ ప్రపంచం నలుమూలల నుంచి, సందుల నుంచి, చిన్న ఊళ్ళ నుంచి పిల్లలతో మొత్తం కుటుంబ సమేతంగా తండోపతండాల కింద నా దర్శనానికి సమాధి కోసం వస్తూ ఉంటారు. అదే నా దగ్గరికి వస్తూ ఉంటారు, మీ కళ్ళతో మీరు చూస్తారు. ఐ వండర్డ్ అట్ ద టైమ్ వై బాబా హ్యాస్ సెడ్ యూ విల్ సీ ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ వై విల్ సీ. అప్పుడు మనీ అనుకునేదట, మనందరం చూస్తామనాలి కదా, ఆయన నువ్వు చూస్తామంటాడండి అంటే ఆయన ఏదో తప్పు అంటున్నాడు అనుకుంది. కానీ ఆయన వదిలేసి వెళ్ళిపోతారు శరీరం అని కూడా అప్పుడు కూడా ఆవిడికి అనిపించలేదు. ఇట్ బికేమ్ ఆబ్వియస్ మచ్ లేటర్, బట్ ఎట్ ద టైమ్ ఐ కుడ్ నాట్ గ్రాస్ప్ ఇట్. ఇప్పుడు అందరూ చెప్తాం, ఆ మాత్రం అర్థం లేదా మీకు, చాలా క్లియర్గా చెప్పాడు బాబా అని. కానీ అప్పుడు మాకు అసలు ఏమీ తట్టలేదు. ఇన్ఫ్యాక్ట్ ఐ థాట్ బాబా వాజ్ సేయింగ్ యూ విల్ సీ అండ్ నాట్ వీ విల్ సీ, బికాజ్ హీ హ్యాడ్ ఆల్రెడీ సీన్ ఇట్. అప్పుడు నేను సమాధానం ఎలా చెప్పుకున్నాను, ఆయనకి అన్నీ ఇప్పుడే కనపడిపోయాయి కదా, అంచేత ఆయన అప్పుడు చూడక్కర్లేవు, ఇప్పుడే చూసిచ్చాడు ఆయన. మనమే ఇంకా చూడలేదు కాబట్టి యూ విల్ సీ ఇట్ అని అన్నాడేమో అని అనుకునేదాన్ని. The suffering that Baba went through during his final days was so intense. అతి భయంకరమైనటువంటి విశ్వవ్యధనం ఆయన అనుభవించారు చివరి సంవత్సరాల్లో చూస్తే. That many of his lovers began to have doubts about his godhood. చాలామంది ఈ దేవుడు అంటారు, ఏమి దేవుడు రా బాబు, ఇన్ని కష్టాలు పడుతున్నాడు ఈయన, మామూలు మనిషి కంటే ఎక్కువ కష్టం పడుతున్నాడు ఈయన అని అనుకునేవారు. డౌట్ కూడా వచ్చేది. మెనీ వండర్డ్ హౌ కెన్ గాడ్ బీ సో వీక్. నల్లేడు, కూర్చోలేడు, కదలేడు, మరి దేవుడు ఇంత నీరసంగా ఎలా ఉంటాడు అనుకునేవారు కొంతమంది. ఇట్ రిమైండెడ్ మీ ఆఫ్ ఫ్రాన్సిస్ బ్రాబజాన్. నాకు బ్రాబజాన్ జ్ఞాపకం వచ్చాడు. బ్రాబజాన్ మరొక సందర్భంలో ఇలా రాశాడు, ఆయన సఫరింగ్ చాలా ఘోరంగా ఉండేది. అతను రాశాడు, అవేకనర్ పత్రికకి ఈ సఫరింగ్ చూసి ఒక ఆర్టికల్ రాసి పంపించాడు ప్రింట్ చేయమని. బాబా ఉన్నారు భౌతికంగా. అందులో ఏమి రాశాడంటే, ఈ విశ్వద యూనివర్సల్ సఫరింగ్ ఇవన్నీ అంటున్నారు. చాలు ఇప్పటికి, నువ్వు పడింది చాలు, లెట్ ది వరల్డ్ గో టు డాట్స్. పోతే పోనీ ఏదోటి అవుద్ది ప్రపంచం, నీ సఫరింగ్ నేను ఇంక భరించలేను, వద్దు, శరీరం విడిచిపెట్టేసి ఇంక చాలు అని రాశాడండి. అందులో ఉంది అవేకనర్ మ్యాగజైన్లో కూడా అది పడింది. అంటే ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ యొక్క లక్షణం అలా ఉంటుంది. మనం ఆయనకు పనిచేసినా శరీరం పని చేయకపోయినా నువ్వు కలకాలం ఉండిపోవాలి. ఎందుకు వదిలేసావు అంటే ఆయనకి ఎన్ని బాధలు పడినా మనకు అనవసరం, నువ్వు అలా ఉండంతే. ఆయన ఏకంగా శరీరం విడిచిపెట్టేమని అడిగాడు, ఎందుకు నీ బాధలు పడాలి, నువ్వు వద్దు అని. అప్పుడు బ్రాబజాన్ రాశాడు, మండలి వాళ్ళు అంత మొండి వాళ్ళని నాకు తెలియదు, మా ఊళ్ళో నేనే గొప్పవాడిని చెప్పేవారు ఆస్ట్రేలియాలో. కానీ ఆయన సఫరింగ్ తట్టుకోలేక బాత్రూంలోకి పోయి అక్కడ ఏడ్చేవాడిని. ఏడ్చి మొహం కడుక్కొని తుడుచుకొని మళ్ళీ ఏమనగినట్టుగా బయటకు వచ్చేవాడిని.
ఎందుకంటే వీళ్ళందరూ మామూలుగా ఏమి ఎరగనట్టుగా అలా చూసేవారు బాబాని. బాబూజీ కానీ, ఒక ఇరుచి కానీ, ఒక ఆది కానీ ఏమి, అమ్మ నాకంటే మొండోళ్ళురా బాబా అని అప్పుడు తెలిసింది నాకు అన్నాడు. ఒక సందర్భంలో బాబాని అడిగేశాడు. సఫరింగ్ స్పాజమ్స్ వచ్చేవి, మంచం మీద నుంచి అడుగున్నర ఎగిరి పడేవారట. అంత గిలగిల కొట్టుకుంటూ ఉండేవారు. ఒకసారి అడిగాడు అనమాట, బాబా నీకు ఎంత అలసిపోయావు నాకు అర్థమయ్యేలాగా చెప్పగలవా అని. బాబా అన్నారు, ఒక 700 ఏళ్ళు రెస్ట్ తీసుకుంటే నేను మళ్ళీ పని చేయగలను అన్నారు. అంత అలసిపోయాను నేను అన్నారు బ్రాబజాన్ రాసిన రికార్డ్స్లో. ఇక్కడ అంటే దేవుడు నాకు బ్రాబజాన్ జ్ఞాపకం వస్తున్నాడు. హూ వాజ్ లివింగ్ ఎట్ ద టైమ్ విత్ బాబాస్ మండలి ఇన్ మేరాజాద్. బాబా చివరి సంవత్సరాల్లో ఈ విశ్వ వ్యధను అనుభవిస్తూ ఉన్న రోజులలో మండలితో పాటుగా మేరాజాద్లో ఫ్రాన్సిస్ కూడా ఉండిపోయాడు అక్కడ. బాబా వుడ్ బి క్యారీడ్ ఎవ్రీ మార్నింగ్ ఫ్రమ్ హిజ్ బెడ్రూమ్ అండ్ ఎ స్పెషల్ లిఫ్ట్ చైర్ బై ది మండలి టు ది మండలి హాల్. బాబా ఉదయం 8 గంటలకల్లా రెడీ అయిపోయేవారు. చివరిలో బాబా ఒక ఏడాది సుమారు స్నానం చేయలేదు. మేరా చాలా డీటెయిల్గా రాస్తున్నాడు. కానీ ఆయన ఎప్పుడు కూడా సుగంధం వస్తూ ఉండేది ఆయన శరీరం నుంచి. ఆయన 2-3 రోజులు వేసుకున్న సాదరా విప్పేస్తే స్త్రీమండలందరూ ఆ వాసన పీలుస్తూ ఉండేవారట. అంత సుగంధం వచ్చేదట. అది ఒక హెవెన్లీ ఫ్రాగ్రెన్స్ అని రాసింది ఆవిడ. అదంతా పంచుకునేవారట, గొడవలు పెట్టుకొని వీళ్ళంతా నాకి అవి. అలాగూ ఆయన స్నానం చేయకుండానే ఉండేవారు. చివరిని మాత్రం ఎరిచ్ కొద్ది రోజుల ముందు స్నానం చేయించాడు. ఎరిచ్ చెప్పాలి, భలే చెప్పేవాడు. బాబా మాకు ట్రైనింగ్ ఇచ్చాడు మస్తులకు ఎలా స్నానం చేయించాలి. వాళ్ళు 15 ఏళ్ళు స్నానం చేయకుండా ఉండేవారు. ఈ చొక్కా తల ఎంట్రుకుల్లో వెల్డింగ్ అయిపోయినట్టుగా ఎలా ఉండిపోతే అవన్నీ కత్తిరించేవారట బాబా. వాడిని స్నానం చేయించడానికి ఎలా బతిమాలేవాడో బాబా. అదంతా మేము కాపీ కొట్టి నేను బాబాలు ఇలా ఉట్టి కాళ్ళు కడుగుతాను బాబా, కొంచెం మట్టి ఉంది కదా నీళ్ళు పోసేవాడట. కొంచెం పైకి వెళ్ళగానే ఎందుకు కరుగుతున్నావు అంటే కొంచెం ఇక్కడ దాకా అలాగ మొత్తం మినీ స్నానం చేయించేసాడట. అలా అంటే మస్తులను బాబా ఎలాగైతే చేసేవాడో అలాగే బాబాకి నేను స్నానం చేయించాను చెప్పాడు. సో బాబాని ఉదయం 8 గంటలకల్లా తయారైపోయేవారు, టిఫిన్ అయితే చేసేసేవారు. అప్పుడు చైర్కి ముందు కర్రలు వెనక కర్రలు ఉంటాయి, లిఫ్ట్ చైర్ అని. అంటే ఒక నలుగురు ఇద్దరు ఇటొకడు అటొకడు మోసేవారు దాన్ని. మనం ఫిల్మ్లో కూడా చూసాం కదా. అది ఆ చైర్లో మండలి హాల్కి తీసుకొచ్చేవారు. ఆ సోఫా ఉంది, ఆ సోఫా పక్కన ఈ చైర్ పెట్టేవారు. అప్పుడు దీనిలోంచి నెమ్మదిగా లేచి 2 అడుగులు వేసి ఆ సోఫాలో కూర్చునేవారు. మళ్ళీ పని అయిపోయాక సోఫాలోంచి ఈ లిఫ్ట్ చైర్లోకి మారేవారు. వీళ్ళు మోసుకుని మళ్ళీ బాబా గదిలోకి తీసుకెళ్ళిపోయేవారు. దేర్ హీ వుడ్ అటెండ్ టు హిజ్ వర్క్ అండ్ ఇంటరాక్ట్ విత్ ది మెన్ మండలి. ఆ మండలి హాల్లోకి చేరగానే ఆయన పని ఉత్తరాలు చదవడం, న్యూస్ పేపర్లు చదవడం, వాళ్ళకి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలో చేయడం, ఇవన్నీ చేసేవారు. ఆఫ్టర్ హీ ఫినిష్ హీ వుడ్ బి క్యారీడ్ బ్యాక్ ఇన్ ది లిఫ్ట్ చైర్ టు హిజ్ రూమ్. పని అయిపోయాక మళ్ళీ వెనక మోసుకెళ్ళిపోయి. When Baba was in the Mandali hall, he would be seated on a cushioned chair, and when he wanted to go back to his room, Francis would have to support him, his arm, and help him walk to the lift chair. Francis ఒక పక్కన, ఈ రిచ్ ఒక పక్కన, వీళ్ళ డ్యూటీలు అవి. ఎప్పుడు బాబా కదలాలంటే ఈ చైర్ నుంచి ఆ చైర్కి మారాలంటే ఇలా పట్టుకునేవారు, అలా మార్చారు. His body had become so weak from the universal suffering that he could not even walk a short distance to the lift chair. ఇక్కడి నుంచి ఇక్కడికే నల్లపోయేవారు ఆయన, అంత నలిగిపోయి ఉండేవారు బాబా. ఫ్రాన్సిస్ వాజ్ ఆఫెన్ ద వన్ హూ అలాంగ్ విత్ ది రిచ్ వుడ్ హెల్ప్ బాబా వాక్ ఫ్రమ్ వన్ చైర్ టు ది అదర్. ఈ ఫ్రాన్సిస్ ఈ రిచ్ ఇద్దరే బాబాని ఇలా నడిపించి ఆ కుర్చీలో మార్చేవారు. అండ్ వన్ అకేషన్ బాబా క్లాప్ అండ్ గెస్చర్డ్, ఐఎమ్ ఫీలింగ్ వీక్. బాబా ఒకసారి ఇలా చిటికేసి చెప్పారు, చాలా నీరసంగా ఉంది నాకు అన్నారు. టేక్ మీ టు మై రూమ్, ఇక్కడ ఉండలేనిక మండలి హాల్లో నా రూమ్ తీసుకెళ్ళిపోండి అన్నారు. ఫ్రాన్సిస్ గాట్ అప్ టు హెల్ప్. ఫ్రాన్సిస్ పక్కన నిలబడడానికి లేచాడు. యాజ్ హి డిడ్ ఎ థాట్ కేమ్ టు హిజ్ మైండ్. ఇలాగ బాబాకి ఇలా చెయ్యి ఇచ్చి గవుక్కుని ఒక ఆలోచన వచ్చిందండి ఫ్రాన్సిస్కి. బాబా ఈజ్ గాడ్, బాబా సాక్షాత్తు భగవంతుడు కదా. హౌ కెన్ గాడ్ బికమ్ సో వీక్? భగవంతుడు ఎంత నీరస పడిపోతే ఎలాగా?
యాజ్ సూన్ ఎస్ ఫ్రాన్సిస్ అండ్ ఎరిచ్ టచ్ ఇన్ బాబాస్ ఆర్మ్స్, ఇలా అనుకుంటూ బాబా చేతులు ఇలాగా పట్టుకున్నారు, ఇద్దరు ఇలా పట్టుకున్నారు. బాబా జస్ట్ ఫ్లిక్డ్ హిజ్ 2 ఇండెక్స్ ఫింగర్స్, జస్ట్ ఏ టైనీ ఫ్లిక్, ఇలా అన్నారట ఈ చేతి ఈ వేలితో. బోత్ ఫ్రాన్సిస్ అండ్ ఎరిచ్ వర్ థ్రోన్ బ్యాక్ విత్ సచ్ ఫోర్స్ దట్ దే ఫెల్ టు ది గ్రౌండ్ హాఫ్ వే అక్రాస్ ది మండలీ హాల్. ఆ మండలీ హాల్లోనే బోర్రా పడిపోయారు ఇద్దరు, రెండేపులకి ఇద్దరు. ఫ్రాన్సిస్ వాజ్ డేజ్డ్ అండ్ షాక్ అండ్ సో వాజ్ ఎవ్రీవన్, అందరూ నిశ్చేతులైపోయారు. ఫ్రాన్సిస్ లుక్డ్ ఎట్ బాబా విత్ bewilderment అండ్ సెడ్, ఫ్రాన్సిస్ బాబా మొహంలో చూస్తూ అన్నాడు, బాబా యు ఆర్ వెరీ స్ట్రాంగ్. అమ్మ బాబోయ్ నీ బలం చెప్పలేంది అన్నాడు. బాబా స్మైల్డ్ ఎట్ ఫ్రాన్సిస్ అండ్ గెస్చర్డ్, అప్పటికప్పుడు సౌజ్ఞ చేసిలా చెప్పారు బాబా, డోంట్ యూ ఎవర్ ఫర్గెట్ దట్, ఎప్పుడు మర్చిపోక ఇది, ఈ మాట నువ్వు చెప్పిన మాట ఎప్పుడు మర్చిపోకు నువ్వు. That in the next moment Baba looked his frail self and said to Francis, I am feeling weak. So come and help me. మళ్ళీ ఓ నిమిషం అవగానే అమ్మ చాలా నీరసంగా ఉంది, రాను చేపట్టుకున్నాడు. సో మనీ ఎండెడ్ బై సేయింగ్, అప్పుడు మనీ ఆ చివరిలో చెప్పింది, నెవర్ ఫర్గెట్ దట్ హీ ఈజ్ గాడ్, ది ఆల్ పవర్ఫుల్ గాడ్ దట్ సస్టైన్స్ ద హోల్ యూనివర్స్. బాబా సాక్షాత్తు భగవంతుడు అనే విషయాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు. ఎలాంటి భగవంతుడు? ఈ విశ్వం మొత్తం ఆయన భుజాన మీద పెట్టుకొని మోయగలిగినటువంటి సర్వశక్తిమయుడైనటువంటి భగవంతుడు. లెట్ దేర్ బి నో డౌట్ ఇన్ యువర్ ఫ్రెయిల్ అండ్ ఫీబుల్ మైండ్స్ అబౌట్ దిస్. ఈ నీరసంతో నిండిన నీ మనసులో దీని మీద ఎలాంటి డౌట్ పెట్టుకోక ఎప్పుడు కూడా. ఆయన సర్వశక్తిమయుడు. గుర్తున్నాడు కదండి, ఒక మర్డర్ జరిగింది. ఆ మర్డర్లో ఒకడు కొంచెం మంచివాడే పాపం, మరీ దుర్మార్గుడు. ఇంకా అతను ఏదో ఆవేశంలో హోటల్లో ఇలా కొడితే చచ్చిపోయి అవుతున్నాడు, తగలకూడడం చోట తగిలింది, ఏదో అయిపోయింది. వాడికి శిక్షలు పడిపోయి హైకోర్టులో కన్ఫర్మ్ అయిపోయింది. గవర్నర్ గారికి అర్జీ పెట్టుకున్నాడు, ఉరి. సుప్రీంకోర్టు కూడా వెళ్ళిపోయింది, సుప్రీంకోర్టులో కూడా ఉరి శిక్ష వేసేసారు. ప్రెసిడెంట్ గారికి అర్జీ పెట్టుకున్నాడు, అది కూడా కొట్టేశారు. ఇంక వీడికి ఉరి శిక్ష ఖాయం. ఒక మిత్రుడు ఒకడు ఉండేవాడు, వీడి దగ్గరికి పాపం తంటాలు పడి తిరుగుతూ ఉండేవాడు. అప్పుడు వాడు చాలా బాధగా అతనితో మాట్లాడుతూ పర్సు తీస్తే పర్సులోంచి బాబా ఫోటో కింద పడింది. ఆడికి ఎవరో ఇచ్చారు, విశ్వనాథం గారు ఆయన కనపడిన, ఆయన అందరికీ ఇస్తూ ఉంటారు కదా. అమ్మో ఉండరా, ఇది ఏదో చాలా పవర్ఫుల్ దేవుడట ఈయన తలుచుకుంటే అయిపోద్దట, చాలా పవర్ఫుల్ అట. ఇది ఒక ఆఖరి ప్రయత్నం చేసి వచ్చేస్తాను, ఇక్కడే దగ్గరలో ఉన్నట్టు. ఇది ఎక్కడో బొంబాయిలో ఎక్కడో జరిగింది, ఇది ఎక్కడో కరెక్ట్గా నాకు గుర్తులేదు, అమ్మన్నగర్లోనే. వెళ్ళొస్తాను నేనండి బాబా దగ్గరికి వెళ్ళి. బాబా దగ్గరికి వెళ్తే చెప్పాడు విషయం అంతా, ఇలా ఉంది. ఏం పర్లేదన్నాడు. ఏం పర్లేకపోవడం కాదు, ప్రెసిడెంట్ కూడా కొట్టేసాడండి, సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది. రే వద్దు ఉరి శిక్ష అన్నాడు. లోపల నుంచి బాబా లాకెట్ తెమ్మన్నారు, ఫోటో లాకెట్టు తెమ్మని. అదే వాడు గుండెల మీద పెట్టి పడుకో, వాడికి ఏమో అవదన్నారు. అవతార్ మెహర్ బాబాకి చెయ్యని చెవిలో చెప్పమన్నారు. ఏమవుతుంది వాడికి అన్నారు. వాడికి నమ్మకం లేదు, కానీ ఇంక అంతకంటే చేయగలిగింది కూడా ఏం లేదు, నమ్మడం తప్ప ఇచ్చాడు. ఆ రాత్రి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చచ్చిపోయాడు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చచ్చిపోయి ఒక కొత్త ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చాడు. మరి కొత్తడు జకీర్ హుస్సేన్. వచ్చిన వెంటనే ఈ ఉరి శిక్షలన్నీ రద్దు చేస్తానన్నాడు. ఎందుకంటే ఆ రాత్రి ఎందుకంటే అతని స్పెషల్ పవర్స్ ఉంటాయి ప్రెసిడెంట్కి. అతను ప్రధానమైతే ప్రైమ్ మినిస్టర్ సీట్లో, అదే ప్రెసిడెంట్ సీట్లో కూర్చోగానే ఉరి శిక్షలు ఏవైతే ఉన్నాయో అవన్నీ రద్దు చేసి ఇప్పుడు నిర్ఘాంతపోయాడు. ఆల్ పవర్ఫుల్ గాడ్ అంటే అర్థం అప్పుడు తెలుస్తుంది. మనకు తెలియదు, ఎందుకంటే మనకు చనువు రోజు బాబా మొహం చూస్తున్నాం కాబట్టి మామూలే అనుకుంటున్నాం. అంటే వాడు ఒక్కడి కోసం అంతమందికి రిలీఫ్ ఇచ్చేసాడు ఆయన, అంటే ఒక్క లవర్ కోసం. మనకి ఈయన ఇప్పుడు శ్యామ్ కరావాలా చెప్తూ ఉంటాడు, he never care, even thousands and lakhs of people are benefited only because of one soul. That is important for him. పెన్షన్ గుర్తుంది కదా, పెన్షన్ గుర్తుంది కదా, మనం చెప్పుకున్నాం ఇటువరకు శ్యామ్ కరావాలా కదా.